తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక సెన్సేషనల్ క్రియేట్ చేశారనుకోవచ్చు. హైదరాబాద్ విషయంలో నాగార్జున ఎన్కౌంటర్ కూల్చేయడం, అలాగే ఓవైసీకి సంబంధించిన కాలేజీలు అవి కూడా కూల్చేస్తామన్నారు. ఇవి కనుక జరిగితే అతను ఒక చరిత్రలో నిలిచిపోయే ముఖ్యమంత్రి అవుతారంటారా? ఏదున్నానంటే హైడ్రా అనేది పెట్టడం అనేది చాలా మంచి పని. ఎందుకనంటే అధికారంలో ఉన్నవాళ్ళు, ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని, అక్కడ ఉండే అధికారుల్ని మేనేజ్ చేసేసి వాళ్ళు ఇవన్నీ కూడా ఆక్రమించేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు ప్రధానంగా మనకి ఈ చెరువులు ఉన్న చోట ఆ చెరువులను మొత్తం బూడ్చేసి అక్కడ ప్లాట్లు వేసి ఆ ప్లాట్లు అమ్మేస్తున్నారు. కానీ నిజంగా పాపం కొనుక్కునే వాళ్ళల్లో చాలా మందికి ఈ విషయాలు అనేది తెలియదు. కానీ అమ్మేవాడు మాత్రం ఇదిగో దీనికి పట్టా, ఇదిగో మా ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తారు. నిజంగా అది ప్రైవేట్ ల్యాండ్ అయితే అధికారులకి చాలా పనిష్మెంట్ ఉంటుంది. కానీ వాళ్ళన్నీ కూడా సర్వే చేసిన తర్వాతే ఇవన్నీ కూడా చేస్తున్నారు. హైడ్రా అనేది నిజంగా చాలా మంచి పని చేస్తుంది. ఎందుకనంటే ఇవాళ చెరువులు, కాలువలు మొత్తం బూడ్చేసి అన్ని రియల్ ఎస్టేట్ వచ్చినట్లయితే వాన్ నీరు ఎక్కడికి వెళ్తాయి? అసలు వాన్ నీరు భూమిలోకి పీల్చుకునే అవకాశం ఉందా? అది లేదు. ఇవాళ మనం ఉత్తరాఖండ్ లో చూసినట్లయితే గంగా నది సగం బూడ్చేశారు. బూడ్చేసి అన్ని కూడా అక్కడ పవర్ ప్లాంట్లు వచ్చేసినాయి. దాంతో అక్కడ కూడా ఇదే విధంగా జరుగుతున్నాయి. ఇవాళ కేరళ మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ వైనాడ్ ఏరియాలో 90% అడవులు ఉండేవి. మరి అటువంటిది ఇవాళ 50% వచ్చేసినాయి. ఈ హైడ్రా వాళ్ళు కనుక మళ్ళీ గవర్నమెంట్ ప్రోద్బలం అనేది చూడకుండా నిజంగా ఎవడాక్రమించాడో వాళ్ళవన్నీ కూడా పడగొట్టి మామూలు స్థితి కనుక తీసుకొస్తే తర్వాత వచ్చేవాళ్ళు భయపడతారు. కానీ ఇక్కడ ఏమిటంటే నిజంగా నష్టపోయేది ఆ ప్లాట్లు అమ్ముకున్న వాళ్ళు కాదు, పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలే. ఎందుకంటే వాళ్ళు ప్లాట్లు అమ్మారు, వాళ్ళ సొంతం కాదు. చెరువులు తక్కువ రేటుకి అమ్మేశారు. తక్కువ రేటుకు వస్తుంది కదా అని పేద ప్రజలు, మధ్య తరగతి వాళ్ళు కొనేశారు. కొనేసి వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడైనా గవర్నమెంట్ ఆపాలి. బాబు ఇది గవర్నమెంట్, అది మీకు ఇంటికి మేము పర్మిషన్ ఇవ్వనని. వాడి ఇంటికి పర్మిషన్ ఇస్తున్నాడు, ఇల్లు కట్టి కొన్ని సంవత్సరాలు అయిపోతుంది, దానికి నువ్వు హౌస్ ట్యాక్స్ చేస్తున్నావు. ఇన్ని జరిగిన తర్వాత ఇవాళ పడగొడితే నష్టపోయేది ఎవరు? ఆ నష్టపోయిన వాడికి, ఆ ప్లాట్లు అమ్మిన వాడి దగ్గర నుంచి మీరు కాంపెన్సేషన్ ఇప్పించాలి. ఎందుకంటే వీళ్ళకి తెలీదు ఇది కేవలం అమ్మినవాడు కొన్నవాడిదే కాదు తప్పు, దీనికి సహకరించిన అధికారులది కూడా తప్పు. ఆ అధికారుల దగ్గర నుంచి ఖచ్చితంగా డబ్బులు వసూలు చేయాల్సిందే. అధికారుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి. ఇదే గనక మనం అమెరికాలో చూసాం. అమెరికాలో గనక అయినట్లయితే ఒక కాలం వచ్చినా సరే దాన్ని బోడవటానికి వీల్లేదు. ఒక చెరువు ఉన్నా సరే అది వదిలిపెట్టి మిగిలిన వాటిలో వాటి ప్లాట్లు వేసుకోవాలి. న్యాచురల్ గా ప్రకృతి పరంగా వచ్చిన వాటిని మనం నాశనం చేయకూడదు. ఆ విధంగా నాశనం చేస్తే ప్రకృతి నాశనం అయిందంటే మనిషి జీవన విధానం కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి చేసిన ఈ పని అనేది చాలా మంచి పని. అయితే కేవలం ప్రత్యర్థుల మీద కాకుండా వాళ్ళు ఇటువంటి దుర్మార్గాలు చేసిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, అధికారంలో ఉన్నా లేకపోయినా మొత్తం అందరి మీద యాక్షన్ అనేది తీసుకోవాలి. ఒకవేళ పెద్ద పెద్ద బిల్డింగ్లు పోతే సంపద తరిగిపోద్ది అనుకున్నప్పుడు ఆ మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకుని వాటిని మంచి పనులకి కొంతవరకైనా ఉపయోగించుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. తెలంగాణ ప్రభుత్వంలో హైడ్రాని పెట్టి రేవంత్ రెడ్డి గారు ఎన్కన్వెన్షన్ కూల్చేశారు. అలాగే ఇప్పుడు అంటే ఇది వ్యక్తిగత చర్యలు అంటారు, లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు కోసం అంటారా? చూసేవాడి పర్సెప్షన్ బట్టి ఉంటుందండి. అది ఇట్ ఇస్ రాష్ట్ర భవిష్యత్తు కోసం అనుకోవాలి. బిఫోర్ లాస్ట్ ఇయర్ నిజాంపేటలో సెల్లార్లు మునిగిపోయినాయి. ఫస్ట్ ఫ్లోర్ దాకా నీళ్ళు వచ్చినాయి కొన్ని చోట్ల. మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? హైడ్రా చేసింది కరెక్టే కానీ బట్ దే ఆర్ లీవింగ్ బిహైండ్ దీస్ ఆఫీసర్స్ హూ హ్యాస్ గివెన్ ద పర్మిషన్స్. వాళ్ళని కూడా దే షుడ్ టేక్ టాస్క్. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నాగార్జునతో ఆగిపోతారా, లేకపోతే ఇప్పుడు చెప్పలేమండి. అది మనం ఇక్కడ ఉన్నాం, అక్కడ ఉన్నాం. ఆయన చేస్తాడనే నమ్మకం ఉంది. ఆయన క్యారెక్టర్ ప్రకారం, ఆయన బిహేవియర్ ప్రకారం ఆయన చివరి వరకు వెళ్తాడనే ఉంది నా నమ్మకం. పర్సనల్ నమ్మకం అయితే ఆయన చివరి వరకు వెళ్తాడని నమ్మకం నాకు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు దుందుడుకు చర్యలు అంటారు, మరి రాష్ట్ర అభివృద్ధి కోసమని హైడ్రా అని పెట్టేసి ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కూల్చేశారు. అలాగే ఇప్పుడు ఎంతటి పెద్దవారి అయినా సరే అక్రమ కట్టడాలు ఏమన్నా కూల్చివేస్తామన్నారు. ఇదే చర్యలు ఓవైసీకి సంబంధించి కాలేజీ మీద, అలాగే మిగతా వాటి మీద కూడా చూస్తారంటారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుందంటారు. అంటే దీంట్లో
ఇప్పుడు వాళ్ళు ఏకఛత్రాధిపత్యంగా ఈ 10 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆయనేమో గెస్ట్ హౌస్లో కూర్చున్నాడు. వాళ్ళ నలుగురు కొడుకు కూతురు కేసీఆర్కి, తర్వాత హరీష్ రావు, వీళ్ళు నలుగురు మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళు ఏది చెబితే అదే. ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి ఎవరిని మాట్లాడనీరు, వాళ్ళ ఇష్టం. అసలు అక్కడ ముఖ్యమంత్రి కూడా 10 సంవత్సరాలు ఎవరికి కనపడలేడు, ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కాబట్టి అక్కడ కూడా ప్రజలు గాలి పీల్చుకున్నంత పనిచేశారు చెప్పాలంటే. ఈ గాలి పీల్చుకున్న విధానంలో వీళ్ళు ఇచ్చిన హామీలకి కొన్ని చేద్దామని చెప్పి మొదలుపెట్టాడు. మొదలుపెట్టడం మంచిదే, చేయటం కూడా మంచిదే. ఎందుకంటే వర్షం కురిస్తే హైదరాబాద్ మునిగిపోతుంది. వరల్డ్ క్లాస్ సిటీ, ఒక్క 2 దుక్కులు వర్షం కురిస్తే మునిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని ఆలోచన ఎవరు చేయాల. వాళ్ళని కదిలిస్తే వాళ్ళ ఓట్లు పోతాయి, వీళ్ళని కదిలిస్తే వీళ్ళ ఓట్లు పోతాయి అనే పరిస్థితిలో నడుచుకున్నారు. చెరువులన్నీ సగానికి సగమో 3 వంతులు అయిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో మొదలుపెట్టాడు ఈయన. మొదలుపెట్టినప్పుడు తప్పులేదు దాంట్లో. కాకపోతే మనం మొన్న ఈ 3-4 రోజుల నుంచి ఇట్లాగే విలేకరుల సమావేశం పెట్టి అడిగే ప్రశ్నలకు సమాధానం ఏంటంటే, రేవంత్ రెడ్డి కానీ లేకపోతే రంగనాథ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, చట్టం దృష్టిలో అందరూ సమానులే, పెద్దని లేదు చిన్నని లేదు, అందరి చేయాల్సిందే. ఆ విద్యా సంస్థల విషయంలో వరకు మాత్రం వాళ్ళ చదువు ఈ ఎడ్యుకేషన్ ఇయర్ డిస్టర్బ్ అవ్వకోకుండా కొంచెం టైం తీసుకుంటున్నాము. అలాగే ఈ ఓల్డ్ టౌన్లో అని లేదు, న్యూ టౌన్లో అని లేదు, ఎవరిదైనా ఒకటే, ఎవరైనా చేయటమే. కాకపోతే పేదవాళ్ళని కొంచెం దృష్టిలో ఆలోచిస్తాము. ఎందుకంటే వీళ్ళంతా అమ్మేసుకున్నారు, కొనేసుకున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళు ఎంతో కష్టపడి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ విషయంలో మాత్రం వాళ్ళకి ఏమి ఇవ్వాలి, కాంపెన్సేషన్ ఏమి ఇవ్వాలి, లేకపోతే ఇల్లు కట్టించేవాళ్ళ, దాన్ని ఆలోచించి చేస్తాం. వాళ్ళని మాత్రం వాళ్ళ ఇల్లు ఇప్పుడు పడేయమని చెప్పారు. ఇవన్నీ కొంచెం బాగానే ఉన్నాయి. తర్వాత వాళ్ళు చేస్తున్నారు, ఆ రకంగా చేయటం మంచిదే. ఇప్పుడు ఇది ప్రభుత్వ స్థలాలు కాపాడటం మంచిదే. వచ్చిన నీళ్లు వెళ్ళిపోతుంటే సిటీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, వరదల్లో మునిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ పెట్టినటువంటి ఓవైసీ కాలేజీలు కూడా వర్షం కురిసినప్పుడల్లా మునిగి కింద కాళ్ళ కిందకి నీళ్లు వచ్చినాయి క్లాస్ రూముల్లో కూడా. అదంతా చెరువు వల్లనే. కాబట్టి చేయటం మంచిదే. దాని నుంచి ప్రజల నుంచి కూడా మంచి అభిప్రాయాలే వస్తున్నాయి. మంచి పని అది, దాంట్లో ఇదేం లేదు. హైడ్రా అనేది ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయింది. పేరులోనే ఉంది హైదరాబాద్ అని చెప్పేసి. హైదరాబాద్ అనేది ఇప్పుడు ప్రపంచ పటంలో ఒక పెద్ద న్యూస్ అయిపోయింది హైడ్రా మూలంగా. ఎందుకంటే అక్రమ కట్టడాలు అనేది అన్ని చోట్ల ఉన్నాయండి. ఒక హైదరాబాదే కాదు, చెన్నై కాదు, బెంగళూరే కాదు, ముంబైలో కాదు, అన్నీ ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు మన ఇండియాలో మన పాపులేషన్ రీత్యా కానీ, తర్వాత వేగంగా మనం డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అన్ని లెవెల్స్లో, అటు ప్రభుత్వంలో కావచ్చు, ఇటు కాంట్రాక్టర్లో కావచ్చు, తర్వాత ఎవరైతే కట్టుకోవాలనుకున్న ఇల్లు కట్టుకునే వాళ్ళు ప్రజలు కావచ్చు, అన్నిట్లో అసలు ఎక్కడ నిబంధనలు అనేది కనపడవండి మనకి. ఆ నిబంధనలు అనేది పేపర్ మీద ఉంటాయి. వాటిని మన అధికారుల్లో ఉన్న అవినీతి వల్ల అవన్నీ అతిక్రమించి అది కింద నుంచి పై స్థాయి వరకు రాజకీయ నాయకుల వరకు అది అంతా డబ్బు చేరటం మూలంగా ఇది హైదరాబాదులో ఏదన్నా మనకి వర్షాలు పడినా కూడా కార్తీక వర్షానికే ఇక ఎక్కడికక్కడే నీళ్లు నిలిచిపోతున్నాయి. అది ఒక టైంలోనైతే అసలు భయంకరమైన ప్రజలు నరకం అనిపించారు ఆ వర్షాలు, ఆ వరదలకి. వాటి మూలంగా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక యాక్షన్ అనేది కదలిక మొదలైంది. ఏ అయితే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నిటినీ కూల్చివేయటం మూలంగా మంచి స్పందన వచ్చిందండి సామాన్య జనంలో. ఇది బాగా పాపులర్ అయిపోయింది. ఇలాంటి డేరింగ్ డిసిషన్స్ తీసుకున్న చాలా మంది సీఎంలు చరిత్రలో నిలిచిపోయారు. రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే తీసుకుని దీన్ని కంటిన్యూ చేస్తారంటారు. అది ఒక రేవంత్ రెడ్డి గారే కదండి, ఇది ఇండియా దేశవ్యాప్తంగా కూడా. ఎందుకంటే ఇది అక్రమ కట్టడాలు అనేది ఎప్పుడూ ఆల్వేస్ ఉన్నాయండి. మనకి చట్టాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. తర్వాత ఏదో మనకి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని కూడా అని రకరకాలు ఉన్నాయి. అది పంచాయతీ లెవెల్లో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి ఆ నిబంధనలు. కాకపోతే ఆ నిబంధనల్ని వాళ్ళు సరిగ్గా అమలు చేయటం మూలంగా ఈయన రేవంత్ రెడ్డి తీసుకున్న డేర్ స్టెప్ ఏంటంటే ఒక ప్రత్యేక వింగ్ ఒకటి ఏర్పాటు చేశారండి హైడ్రా అనేది. ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్, అసెట్ ప్రొటెక్షన్ అనేది, ఆ వింగ్ మూలంగా దానికి ఒక మంచి అధికారిని, ఎందుకంటే అధికారులు కూడా మంచి వాళ్ళు ఉన్నారండి, ఆ మంచి వాళ్ళని గుర్తించాలి. వాళ్ళని సెలెక్ట్ చేయటం, వాళ్ళకి స్పెషల్ పవర్స్ ఇవ్వడం, తర్వాత వాళ్ళకి లైఫ్ థ్రెట్లు అటువంటి రానియకుండా వాళ్ళని కాపాడుకుంటూ వెళ్ళటం, అది రేవంత్ రెడ్డి
చేయగలిగాడండి. అందుకనే అది రేవంత్ రెడ్డికి ఒక గుర్తింపు వచ్చింది. అట్లానే ఏ అయితే అధికారి ఉన్నాడో హైదరాబాద్లో రంగనాథ్ అని ఆయన, ఆ రంగనాథ్ అని ఆయన ఇంతకుముందు ఎవరికి తెలియదు. ఆయన ఐపీఎస్గా ఎస్పీగా రకరకాల వింగుల్లో పనిచేసినా కూడా ఎవరు తెలియదు. ఏదో అట్లాంటి వ్యక్తి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడంటే అది రేవంత్ రెడ్డిని మంచి పని చేశాడని చెప్పి అనుకుంటున్నాను. అవును, ఇది కంటిన్యూ చేయాలండి, అది విస్తరించాలి, అది దేశవ్యాప్తంగా. వాస్తవంగా సిటీలకు సంబంధించి పెద్ద పెద్ద నగరాల్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. చెరువులు కుంటలు పూడ్చేసి పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్నారు. బిల్డింగులు కడుతున్నందువల్ల ప్రకృతి వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మూతపడిపోయి పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు మొత్తం ఇళ్ల మీద వీధుల్లోనూ పడుతున్నాయి. మొత్తం జనం కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి వస్తుంది. హైదరాబాద్లోనే కాదు, బెంగళూరులో, చెన్నైలో, బొంబాయిలో ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. వీటిని నివారించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకొకళ్ళ ప్రభుత్వం అని కాదు, కానీ ఇది ఈ చెరువులు గుంటలను మాత్రం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రూల్స్కి విరుద్ధంగా ఉన్నటువంటి బిల్డింగుల్ని లేదా స్ట్రక్చర్స్ని తీసేయటమే మంచిది. ఆ రకంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చి తీసేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇది అక్రమ కట్టడాలు ఏ నాయడానికి కూలవలసిన అవసరం ఉన్నదండి. అక్కడ చాలా నేచర్కి ఇబ్బంది కలిగించే విధంగా చెరువులన్నీ మరి అదృశ్యమైపోయే విధంగా వాళ్ళు కట్టడాలు కట్టారు. ఈ కట్టేటప్పుడే అసలు ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు అనేది కూడా అక్కడ చాలా మరి వ్యాలిడ్ క్వశ్చన్ అది. కాబట్టి ఏదో జరిగిపోయిన తర్వాత కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా కూల్చేయడం అనేది జరగకుండా వాళ్ళు ఆనాడే కనుక ఇవి నిరోధించుంటే నేచర్ బాగుండేది, ఈ ఇబ్బంది రాకుండేది. కానీ కూల్చడం మాత్రం ఏనాడైనా కూల్చక తప్పదు. అందుట్లో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్ ఏంటంటే ఈ చెరువులకి ఇమీడియట్గా ఇబ్బంది కలిగించే ఏరియాలో ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకుంటూ వచ్చి మరి చెరువుల యొక్క చుట్టూ ఉన్న ఏరియాలో ఇబ్బంది లేకుండా వాటిని తర్వాత తొలగించినా కూడా మంచిదేను. కానీ ఏనాడైనా తొలగించాలి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే పేదవాళ్ళ గుడిసెలు తొలగించకుండా ఉండాలనే ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకున్నారు. పేదవాళ్ళ గుడిసెలైనా సరే ఆల్టర్నేటివ్ ఇచ్చి వాళ్ళకు కూడా తొలగించడం అవసరం. ఎందుకంటే వాళ్ళు అడ్డుపడినా సరే ఈ నేచర్కి అడ్డుపడినట్టే అవుతుంది. కాబట్టి అది కూడా తొలగించవలసిన అవసరం ఉన్నది. అది మా భావన. ఇప్పుడు ఇదే చర్యలు ఇప్పుడు ఓవైసీది కాలేజ్ ఉంది. అవును, అదైనా సరే తొలగించవలసిందేనండి. మొత్తం అందరే పెద్దవాళ్ళు ఎవరు పెద్ద చిన్న ఏమీ లేదండి. రూల్ అందరికీ సమానంగా అప్లై చేయాలి. కాబట్టి అది కూడా తొలగించవలసింది. కాలేజీ అయినా సరే ఆల్టర్నేటివ్. కాబట్టి కాలేజీ కాబట్టి కొంత టైం ఇచ్చి ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసుకునే ఒత్తిడి చేసి వాళ్ళని ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసుకునేదాకా టైం ఇచ్చి టైం బౌండ్ ఒక 2 సంవత్సరాలు మీకు ఇస్తున్నాం, ఈ 2 సంవత్సరాల్లో మీరు ఆల్టర్నేటివ్ చూసుకోండి, ఈ 2 సంవత్సరాల తర్వాత మాత్రం ఆగేది లేదు అని చెప్పి ఆ విధంగా చెప్పి తొలగించడం అవసరమే, తొలగించాల్సిందే. చేస్తున్న చర్యనేమిటి అంతవరకు ఆలోచిద్దాం. రాజ్యసభకి తీసుకున్నారా లేకపోతే దాని ఎఫెక్ట్ ఓట్లలో ఏ విధంగా శాతం పడి ఇది మనకు సంబంధించిన విషయం కాదు. తీసుకున్న చర్య కరెక్టే, తీసుకోవాల్సిందే. కాబట్టి చాలా లేట్ చేశారు. వాళ్ళు కారణభూతులైనటువంటి ఆఫీసర్ని కూడా వాళ్ళు పనిష్ చేయాలి. ఇది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అది ఆనాడే కనుక రివర్స్ చేస్తుంటే ఇంత నాశనం జరిగేది కాదు, ఇంత ఎకానమీ దెబ్బతినేది కాదు. సార్, అక్రమ కట్టడాలని కూల్చేయడం అనేది కరెక్టే. కానీ అక్రమ కట్టడాలని ఎవరైతే అనుమతించారో, ఎవరికి హయాంలో అయితే కట్టబడినాయో, ఎక్కడి నుంచి అయితే ట్యాక్స్లు వేశారో వాళ్ళందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయాలి. వాళ్ళందరినీ ఏమీ చేయకుండా మన ఈ నష్టం కలిగించడం అనేది కరెక్ట్ కాదు. అదే ఇప్పుడు పెద్దవాళ్ళని పడగొడుతున్నారు. ఇప్పుడు చిన్నవాళ్ళు కూడా ఉంటారు కదా రేపు. పెద్దవాళ్ళు అంటే భరించగలుగుతారు, వాళ్ళకి చాలా ఉంది కాబట్టి ఇది అసలు అనుమతించిన వాళ్ళనే ముందు మనం చర్యలు తీసుకోవాలి. అనుమతించడం జరిగితే ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడైనా మనం చిన్న ఇల్లు కట్టుకోవాలంటే రోడ్డు మీద ఒక లారీ ఇసుక పోయంగానే 10 మంది వచ్చేస్తారు. మరి అలాంటిది వాళ్ళు మరి ఎలాగా కట్టారు అంతంత పెద్ద బిల్డింగులు? అవి మరి ఒప్పుకున్నప్పుడు మరి ఎవరు ఒప్పించారు, ఎవరు పర్మిషన్లు ఇచ్చారు, ఎవరు నిద్రపోయారు?
అవన్నీ కూడా మనం చూసుకొని వాళ్ళందరినీ కనుక ఇచ్చేస్తే మళ్ళీ రెండో ఆఫీసర్ కానీ రెండో టౌన్ ప్లాన్ వాళ్ళు కానీ ఒక అక్రమ కట్టడానికి ప్రోత్సహించరు, దాన్ని ఇది చేయరు అని నా ఉద్దేశం. అది